జగిత్యాల జిల్లా రాయకల్ మల్లాపూర్ మండలాల్లో వేరు వాహనాల్లో తనిఖీల్లో 10 కేజీల గంజాయిని పట్టుకున్నట్లుగా జిల్లా ఎస్పీ తెలిపారు. 5 నిందితులను అదుపులోకి తీసుకున్నామన్నారు. గణేష్, సతీష్, సాగర్, అజయ్, నితిన్ బైక్ల మీద గంజాయి తరలిస్తుండగా పట్టుకున్నారు. నిందితుల నుండి 5 సెల్ ఫోన్లు, 2 బైకులు స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితులు వైజాగ్ నుండి గంజాయి తీసుకొస్తున్నారని పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని ఎస్పీ తెలిపారు. స్టూడెంట్స్ చదువు కంటిన్యూ చేయగా వీళ్ళు అందరూ కూడా స్టడీస్లో డ్రాప్ అయిన వాళ్ళు. వీటిలో మెయిన్ అక్యూజ్ ఉన్నాడు ఆయన పేనుగొండ గణేష్ అని. ఆయన యాక్చువల్గా బీటెక్ ఇంతకుముందు చేస్తుండే, అది దాంట్లో డ్రాప్ చేసి మధ్యలో డిస్కంటిన్యూ చేసింది. బీటెక్ అయినా డిస్కంటిన్యూ చేసినాక ఈయనకి మిగతా వాళ్ళతోటి ఏది ఫ్రెండ్షిప్ అయింది. మిగతా 4 ఎవరైతే ఉన్నారు, సతీష్, నితిన్, అజయ్ అండ్ సాగర్, వీళ్ళందరితోటి ఫ్రెండ్షిప్ అయిపోయింది. ఫ్రెండ్షిప్ అయితే వీళ్ళు కొంచెం ఇది గాంజా తాగడానికి ఇట్లా కొంచెం అలవాటు వీళ్ళకి అందరికీ కూడా పడింది. సో అప్పటి నుంచి ఇది స్టార్ట్ అయింది. సతీష్ అని ఉన్నాడు, ఆయన కూడా అది స్టడీస్ డిస్కంటిన్యూ చేసిండు. కరీంనగర్లో చదువుతుంటే అక్కడ నుంచి డిస్కంటిన్యూ. సో బేసికల్గా ఎట్లా జరుగుతుంది అంటే వీళ్ళు మిగతా వాళ్ళు 3 కలిసి గణేష్ మరియు సతీష్ ఇద్దరికి వీళ్ళు పేమెంట్ చేసేవాళ్ళు. ఇద్దరికి పేమెంట్ చేసుకుని వీళ్ళు ఇద్దరు కూడా కలిసి 3వ ఆయన ఎవరైతే నితిన్ అని ఉన్నాడు, నితిన్ అతన్ని బైక్ తీసుకొని వీళ్ళు సీనియర్కి వెళ్ళేవాళ్ళు, అంటే ఆంధ్రాలో వైజాగ్ డిస్టిక్లో. సో పట్టుకున్నాక చెకింగ్ వాళ్ళ దగ్గర చేస్తే ఎంత గాంజా ఒక చోట 6 కేజీస్, ఒక చోట 4 కేజీస్ అట్లా దొరికింది. సో టోటల్ 10 కిలోలు గాంజా ఇట్లా సీజ్ చేయడం జరిగింది. సో దీంట్లో ఇప్పుడు ప్రస్తుతం మన దగ్గర అయితే 5 వీళ్ళని అరెస్ట్ చేసుకుని కస్టడీలో తీసుకోవడం జరిగింది.